సరూర్ నగర్ స్టేడియంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. 66.5 అడుగుల భారీ బతుకమ్మ వద్ద 10,000 మంది మహిళల ఆటపాటలతో గిన్నిస్ బుక్ రికార్డును యత్నించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అలాగే ప్రస్తుతం మనం సరూర్ నగర్ స్టేడియం లోపల ఉన్నాం. స్టేడియం లోపలికి దాదాపుగా 10,000 మంది మహిళలు రాగా 1354 మంది మహిళలు ప్రస్తుతం ఏదైతే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని సాధించేందుకు బతుకమ్మ కోసం ప్రత్యేకంగా ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే 2 సార్లు ట్రయల్ కూడా జరగడం జరిగింది. ఒకేసి పువ్వేసి చందమామ అనే పాటకి మొత్తం 5 స్టెప్పుల్ని కూడా వీళ్ళకి నేర్పించడం జరిగింది. ఈ 5 స్టెప్పులు కూడా ఒకేసి పువ్వేసి చందమామ పాట ఏదైతే ఉందో ఆ పాట 5 నిమిషాల పాటు కొనసాగనుంది. ఈ 5 నిమిషాల పాటు ఇక్కడ భారీగా ఏర్పాటు చేసినటువంటి బతుకమ్మ 66.5 అడుగుల ఎత్తులో సర్వాంగ సుందరంగా వివిధ రకాల పుష్పాలతో తీర్చిదిద్దినటువంటి ఈ బతుకమ్మ చుట్టూ కూడా మహిళలంతా ఆడి పాడుతూ సందడిగా ఈ బతుకమ్మ వేడుకలో హాజరు కావడమే కాదు, ఈ యొక్క పాటకి 5 నిమిషాల పాటు ఆగకుండా ఎలాంటి విరామం లేకుండా ఎలాంటి అంటే వాళ్ళు చప్పట్లతో చేసేటువంటి నీరాజనాల్లో ఎలాంటి ఆటంకం లేకుండా స్టెప్పుల్లో ఎలాంటి మార్పు లేకుండా ఉండేలా మహిళలంతా కూడా ఒకేలాగా ఒకేసారి ఒకే రకమైనటువంటి స్టెప్పులు వేస్తూ 5 నిమిషాల పాటు కూడా ఈ బతుకమ్మకి చప్పట్ల నీరాజనానికి అందించున్నారు. దీంతో 5 నిమిషాల పాటు జరిగినటువంటి ఈ కార్యక్రమం కనుక విజయవంతంగా కార్యక్రమం పూర్తయినట్లయితే కనుక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఈ సంవత్సరం బతుకమ్మకి దక్కేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ ప్రజల సాంస్కృతికి ప్రతీక మాత్రమే కాదు, బతుకు చిత్రంగా కూడా బతుకమ్మ పండుగ ఎంతో ప్రాశస్త్యం కలిగి ఉందని చెప్పొచ్చు. ప్రకృతిని పూజించేటువంటి విశ్వాసం ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వర్షాకాలం ప్రారంభమై అంటే వర్షాకాలం పూర్తయి చలికాలం ప్రారంభమయ్యే ముందుగా ఉన్నటువంటి ఈ పూల పండుగలో ప్రధానంగా మనం చూస్తే కనుక ప్రకృతి రమణీయతను ప్రకృతిని పూజించేటువంటి పండుగ కూడా బతుకమ్మ అని చెప్పొచ్చు. ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికేటువంటి అనేక రకాలైనటువంటి పుష్పాలని ఒక్క చోట చేర్చి బతుకమ్మని పేర్చి బతుకమ్మ మమ్మల్ని చల్లగా చూడమ్మా అంటూ ఆ గౌరమ్మకి పూజలు చేయడమే ఈ బతుకమ్మ పండుగ యొక్క విశిష్టతగా కూడా మనం చెప్పొచ్చు. ఇక బతుకమ్మని పేర్చడంలో కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. మహిళలు ఎంతో ఇష్టంగా ఎంతో భక్తి శ్రద్ధలతో బతుకమ్మని పేరుస్తూ ఉంటారు. తమ ఇంటి వద్ద దొరికేటువంటి గునుగు, తంగేడు పూలు, బంతి పూలు ఇలా అనేక రకాలైనటువంటి తీరొక్క పూలని ఒక్క చోట చేర్చి బతుకమ్మని అలంకరిస్తారు. బతుకమ్మని ఏర్పాటు చేసిన తర్వాత ఆ బతుకమ్మ చుట్టూ కూడా ఆడి పాడుతూ ఆ తల్లికి చప్పట్ల నీరాజనాలు అందిస్తూ ఉంటారు. అలా ఇందులో భాగంగా మరీ ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగకి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది. రాష్ట్ర పండుగ బతుకమ్మని ప్రభుత్వం ఎంతో వైభవంగా నిర్వహిస్తుంది. ఇక ఈ సంవత్సరం మనం చూసినట్లయితే కనుక తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటకంగా ప్రాముఖ్యత కలిగినటువంటి అనేక ప్రాంతాల్లో భాషా సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ సంయుక్తంగా యొక్క బతుకమ్మ వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇక ఇప్పుడు సరూర్ నగర్ స్టేడియంలో అయితే 66.5 అడుగుల ఎత్తులో తీర్చిదిద్దినటువంటి బతుకమ్మ చుట్టూ కూడా 1354 మంది మహిళలు చేరి ఒకేసి పువ్వేసి చందమామ అనే పాటకి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే 2 ట్రయల్స్ అయితే పూర్తి అయితే వీళ్ళందరికీ కూడా ఒక రోజు ముందే ఒక రోజు మొత్తం 15 ల్యాబ్లో కూడా ఈ యొక్క ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా కూడా ఒకేసారి చప్పట్లు నీరాజనాలు ఇస్తూ అమ్మ చుట్టూ కూడా ఈ యొక్క ఏదైతే బతుకమ్మ ఆడుతూ ఉంటారో అయితే ఈ ప్రయత్నంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ ఒకేసారి ఒకే విధమైన స్టెప్స్ వేసేందుకు వీలుగా కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. వీళ్ళు ఎవరైతే గైడ్ చేసేందుకున్నారో వాళ్ళంతా కూడా చెప్తున్నారు. అటువైపు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకి సంబంధించినటువంటి సిబ్బంది ఇప్పటికే ఇక్కడికి వచ్చిన మహిళల సంఖ్య ఎంత అనేది కూడా కౌంట్ చేయడం జరిగింది. ఇక ప్రధానంగా మహిళలందరినీ కూడా పూర్తిగా సాంప్రదాయ వస్త్రాల్లో మాత్రమే రావాల్సిందిగా ఇప్పటికే ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే మొత్తం చీర లేదంటే లంగావణిలో మాత్రమే వచ్చినటువంటి మహిళల లోపలికి అనుమతించింది. ఈ నేపథ్యంలోనే 1500 మంది మహిళలతో గిన్నిస్ బుక్ ఆఫ్ ట్రయల్ అనుకున్నప్పటికీ కూడా 1354 మంది ప్రస్తుతం ఈ యొక్క క్రీజ్ లోపల ఉన్నారు. ఈ భారీ బతుకమ్మ ఎక్కడైతే ఏర్పాటు చేశారో దాని చుట్టూ కూడా ఒక కంచె లాంటి ఏర్పాటు చేయడం జరిగింది. దాని లోపల మొత్తం 8 రౌండ్స్లో కూడా మహిళలను నిలబెట్టడం జరిగింది. వాళ్ళ రౌండ్లో మాత్రమే కదులుతూ ఈ చప్పట్ల నీరాజనాలు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఒకేసి పువ్వేసి చందమామ అనే పాటకి వీళ్ళు 5 నిమిషాల పాటు నిర్విరామంగా ఈ చప్పట్ల నీరాజనాలు అందిస్తూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కి అయితే ప్రయత్నం చేస్తారు. అయితే గతంలో కూడా ఒకసారి ఈ యొక్క ప్రయత్నం జరిగినప్పటికీ కూడా మొత్తం 500 మందితో ప్రయత్నం చేస్తే 470 మంది ఉన్న నేపథ్యంలోనే ఈ ట్రయల్ అయితే సక్సెస్ఫుల్ కాలేదు. అయితే ఈ సంవత్సరం ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు అయితే చేపట్టింది. 1000 మందికి పైగా ఉంటే సరిపోతున్నప్పటికీ 1500 మందిని ముందస్తుగా సంఖ్య తగ్గకూడదన్న ఉద్దేశంతో 1500 మందిని అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే 1354 మంది ప్రస్తుతం ఇక్కడికి చేరుకొని బతుకమ్మకి చప్పట్ల నీరాజనాలు అందించేందుకు సన్నద్ధంగా ఉన్నారు. ఇప్పటికే 2 సార్లు ట్రయల్స్ అయ్యాయి.
మొత్తం ఈ బతుకమ్మకు సంబంధించి ఏదైతే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఉంటుందో ఈ ప్రయత్నం 3 సార్లు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటివరకు కేవలం ట్రయల్స్ మాత్రమే కొనసాగాయి. మొత్తం 3 ప్రయత్నాలు చేసేందుకు అవకాశం ఇస్తారు. ఒక్కో అవకాశం ఏదైనా ఒక అవకాశంలో ఇబ్బంది ఏర్పడినప్పుడు అయితే రెండో అవకాశం, అలా అక్కడ కూడా ఏదైనా ఇబ్బంది ఏర్పడితే మూడోసారి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకునేందుకు అయితే ఉంటుంది. అయితే మొత్తం ఈ ప్రక్రియను కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు పూర్తి స్థాయిలో వీడియోలు రికార్డ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలన్నింటినీ పరిశీలించిన తర్వాత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని అయితే బతుకమ్మకు అందిస్తారు. అయితే కేవలం కింద ఉన్నటువంటి సర్వేలెన్స్ కెమెరాలు మాత్రమే కాకుండా పైనుంచి డ్రోన్స్తో కూడా ఈ మొత్తం యొక్క ప్రక్రియను అయితే విజువల్స్ తీస్తున్నారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు అని వాళ్ళ ఆ విజువల్ని మొత్తం అంతా కూడా పరిశీలించేందుకు వీలుగా ఎక్కడికక్కడ కెమెరాలను ఏర్పాటు చేసి ఈ ప్రక్రియను అంతా కూడా షూట్ చేస్తున్నారు. ఇక మరోవైపు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో వీఐపీలు సైతం ఇక్కడికి చేరుతున్నారు. ఇప్పటికే మంత్రి సీతక్క, అదేవిధంగా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా మనం చూసినట్లయితే కనుక అలేఖ్య పుంజాల, విమలక్క ఇలాంటి అనేక మంది వీఐపీలు కూడా ఇక్కడికి చేరుకొని యొక్క గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ట్రయల్ని అయితే వాళ్ళు చూస్తున్నారు. మరింత మంది వీఐపీలు ఇక్కడికి చేరుకున్నట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కి సంబంధించిన ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. ఇప్పటివరకు 2 ట్రయల్స్ కొనసాగాయి. ఇక మొత్తం ట్రయల్స్ పూర్తయిన నేపథ్యంలోనే మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో ఈ యొక్క గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నం అయితే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి సికింద్రాబాద్లో ఉన్నటువంటి మ్యూజిక్ కాలేజ్ నుంచి ఈ యొక్క ప్రొఫెసర్లు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మహిళలకి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇక వాళ్ళ నిన్న మొత్తం అంతా కూడా మొత్తం 15 రౌండ్ల పాటు వాళ్ళకి ఉదయం 10 రౌండ్లు, సాయంత్రం 5 రౌండ్ల పాటు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరినీ కూడా మహిళల్ని చూసినట్టు కనుక ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ విభాగాల్లో పనిచేసేటువంటి సిబ్బంది మహిళల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వాళ్ళు స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి సాధారణ మహిళలందరినీ కూడా క్రోడీకరించి వాళ్ళని ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సాధారణ మహిళలంతా ఒక్క పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరి బతుకమ్మ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా మన సాంప్రదాయమైనటువంటి వస్త్రధారణలో పూర్తిగా సాంప్రదాయాలు, అదేవిధంగా ఇక్కడ మహిళలందరినీ చూస్తే కనుక ఒక పెద్ద పండుగ, తెలంగాణకే ఎంతో విశిష్టత ఉన్నటువంటి పండుగ వాతావరణం ఇక్కడ చాలా ప్రత్యేకంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. మరి కాసేపట్లో అయితే ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కి సంబంధించినటువంటి ప్రయత్నం ప్రారంభం కానుంది. 3 దశల్లో కూడా ఈ ప్రయత్నం చేసే అవకాశం, 3 సార్లు అవకాశాన్ని కూడా మనం వినియోగించుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అయితే మొట్టమొదటిసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని సాధించాలి అని పట్టుదలగా ఇప్పటికే వీళ్ళకి శిక్షణ ఇవ్వడం, దానికి సంబంధించినటువంటి ఏ పాటకు సంబంధించి ఏ సమయంలో మూమెంట్ మార్చుకోవాల్సి ఉంటుంది, మొత్తం ఎన్నిసార్లు మూమెంట్ మార్చుకోవాల్సి ఉంటుంది అనేది కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. మొత్తం 5 సార్లని మహిళలంతా కూడా మూమెంట్లు మార్చుకొని ఉన్నారు. మొత్తం 5 రకాల స్టెప్స్ని కూడా వాళ్ళకి నేర్పించడం జరిగింది. 5 నిమిషాల పాటు ఈ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. ఒక్కేసి పువ్వేసి చందమామ అనే పాటకి 5 నిమిషాల పాటు బతుకమ్మ చుట్టూ చప్పట్ల నీరాజనాలు అందిస్తూ మహిళలు ఆడి పాడున్నారు. ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసినట్లయితే కనుక తెలంగాణ బతుకు పండుగ, తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి బతుకమ్మ పండుగకు అయితే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ దక్కే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ అశోక్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.